హలో అండి. ఈరోజు వీడియోలో నన్ను 2 డౌట్స్ అడిగారు. అంటే కామెంట్స్‌లో ఒక సిస్టర్, ఇంకొక సిస్టర్, ఇద్దరు సిస్టర్స్ అడిగిన కామెంట్స్ అయితే రిప్లై ఇస్తున్నానండి ఈ వీడియోలో. ఫస్ట్ ఒక సిస్టర్ అడిగిన కామెంట్ ఏంటి అంటే డౌట్ ఏంటి అంటే, "పోసుకుట్టు వస్తుంది. ఏం చేయాలి? ఏమన్నా ట్రిక్స్ చెప్పండి" అంటున్నారు. అసలు పోసుకుట్టు వచ్చేందుకు మీరేం చేశారు? ఏం ఏం చేయడం వల్ల, ఏ పొరపాటు చేయడం వల్ల పోసుకుట్టు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే మనం పోసుకుట్టు వచ్చింది అంటే మెయిన్ థ్రెడ్ పెట్టుకుంటాం గదా! దారం అనేది సరిగ్గా పెట్టలేదు అని అర్థం. అంటే మీరు దారం అనేది ఇక్కడ మనకి ఈ టెన్షన్‌లోంచి పెట్టుకోవాలనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నార్మల్‌గా ఇలా పెట్టేస్తారు. అలా పెట్టేసి ఈ రింగ్‌లోకి పెట్టేసుకొని దారం సూదిలోకి తీసేసుకుంటారు. కానీ ఒకసారి ఇందులోకి పట్టినట్టుగా వెళ్ళాలనమాట. అంటే మనం ఇలా పెట్టినప్పుడు టెన్షన్‌లోకి దాన్ని పైకి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇది ఇక్కడ పట్టుకున్నట్టు, దారం పట్టుకున్నట్టు వస్తదనమాట. అంటే అంత స్మూత్‌గా రాదు. అలాగని అంత టైట్‌గాని రాకూడదు. ఇలా ఇందులో ఈ ఇరుకులోకి అంటే లోపలికంటూ వెళ్ళాలి. అలా వచ్చేలా దారం పెట్టుకుంటే ఈ పై వైపున మనకి దారం అనేది గట్టిగా ఉండి ఫిక్స్‌డ్ అయ్యి ఉండి స్టిఫ్‌గా ఉండి వస్తదనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పోసుకుట్టది రాదు. చాలామంది అడిగే డౌటు. అలాగే బాబిన్ ఒకటి చెక్ చేసుకోవాలి. పోసుకుట్టు వచ్చింది అంటే ఇక థ్రెడ్ ఏమన్నా సరిగ్గా పెట్టలేదా? లేదు ఇది గాని స్క్రూ గాని లూజ్ చేసేసారనుకోండి, ఇక్కడ దారం చాలా ఇలా అంటే ఇలా వచ్చేస్తది లూజ్‌గా. అంత మరీ లూజ్‌గా రాకూడదనమాట. ఆహ్, మనం కొంచెం ఫోర్స్ పెడితే వచ్చినట్టుగానే ఉండాలి. అది చెక్ చేసుకోండి. అక్కడ ప్రాబ్లమ్ లేదు. అంతా బానే పెట్టాము. మాకైనా అలాగే ఉంది అంటే మీరు ఈ బుట్ట అనేది లూజ్‌గా ఉన్నదే అర్థం. అంటే బుట్ట అరిగిపోవచ్చు, లేదా బాబిన్ కేస్ అరిగిపోవచ్చు. లేదంటే ఇక్కడ స్క్రూ ఏమన్నా లూజ్ అవ్వచ్చు. ఇవన్నీ చెక్ చేసుకొని, టైట్ చేసుకొని, బాబిన్ కేస్ మార్చుకోవడం వల్లో, లేదా టైట్ చేసుకోవడం వల్లో, లేదంటే లోపల వైపు ఇలా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఇందులో నేను ఫ్యాబ్రిక్ పీస్ అయితే పెట్టాను బ్లాక్ కలర్‌ది. అలా ఏమన్నా ఫ్యాబ్రిక్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే మనకి పోసుకుట్టు అనేది తగ్గుతదనమాట. నాకు తెలిసిన టిప్స్ ఇవేనండి. ఇవి 2 ట్రై చేయండి. ఇవి ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతాయి. ఇవే చాలామందికి హెల్ప్ అయ్యాయి. మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినవి 2 కూడాను. ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు యూజ్ అవ్వచ్చు. నేను ముందు వీడియోస్‌లో కూడా ఇవే చెప్పాను. ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి మిషన్ రిపేర్స్‌లోకి వెళ్ళి చూసారంటే అక్కడ మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి మిషన్ రిపేర్స్ గురించి. ఇవే కాదు దారం తెగిపోవడం గురించి, బాబిన్ గురించి ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. ఏ వీడియో అయినా మీకు హెల్ప్ అవుతది ఏ టైంలోనైనా. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకొక సిస్టర్ అడిగారు మిషన్‌లో కొబ్బరి నూనె వాడొచ్చా అని. కొబ్బరి నూనె ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఎందుకంటే చాలా చిక్కగా ఉంటుంది. మనకి మనం మిషన్ ఆయిల్ చూసినట్లయితే ఎంత పలుచగా ఉంటదో వాటర్‌లా ఉంటది కదా! కాబట్టి మనం కొబ్బరి నూనె కన్నా డైరెక్ట్‌గా ఒకవేళ మాకు ఆప్షన్ లేదు, దొరకదు అనుకున్నప్పుడు మాత్రం మీరేం చేస్తారంటే కొబ్బరి నూనె, అలాగే కొంచెం కిరోసిన్ కలుపుకొని ఆహ్, యు మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు అని విన్నాను గానీ, నేనైతే ట్రై చేయలేదు. మీరెక్కువైతే మిషన్ ఆయిలే వాడండి. నేను ఫుల్‌గా రికమెండ్ చేసేదైతే మిషన్ ఆయిల్. ఇలాంటి డబ్బాల్లో వేసుకొని చక్కగా మనం కుట్టే ముందు అలాగ 3 డ్రాప్స్ వేసామంటే మిషన్ అనేది వర్క్ అవుతుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. కొబ్బరి నూనె ఆల్మోస్ట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొబ్బరి నూనె అనేది చాలా చిక్కగా ఉంటది కదా! మిషన్‌కి అంత స్మూత్‌నెస్ రాదనమాట. ఇదండి ఇంకొక సిస్టర్ అడిగిన కామెంట్‌కి నేనిచ్చిన రిప్లై. ఈ 2 కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిషన్‌కున్న రిపేర్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన రిప్లై కూడా ఇస్తా. ఇంకొక సిస్టర్ అడిగారు. ఇక్కడ ఇదే అనుకుంటున్నాను నేను తను అడిగింది. ఈ ఈ మధ్యలో వీలు తిరిగిపోతుంది అని. అప్పుడు నేను చెప్పానండి ఇక్కడ స్క్రూ ఉంటది టైట్ చేసుకోండి అని. ఇక్కడ స్క్రూ దీనికైతే లేదు. అయినా గానీ చాలా ఫిక్స్‌గా ఉంది మరి. ఆ మిషన్‌కి ఎలా ఉందో నాకు తెలీదు. మరి అది సిస్టర్ అడిగింది ఇదో కాదో కూడా నాకు తెలీదు. చూసుకోండి స్క్రూ ఉంటది. ఒకవేళ స్క్రూ లేకపోతే దానికి సరిపడ్డ స్క్రూ మీరు బయటైనా పట్టుకెళ్ళి వేయించుకోండి. ఒకవేళ స్క్రూ ఉండి తిరగట్లేదు అన్నారు.
స్క్రూ ఉండి తిరగట్లేదంటే మీరు కొంచెం చిన్న పేపరు లేదా చిన్న పీస్ క్లాత్ పీసో లేదంటే ఒక 2, 3 దారం పెట్టెలో పెట్టుకొని ట్రై చేయండి బిగించడానికి. ఓకేనా? ఇదే అనుకుంటున్నాను. ఒకసారి చెప్పండి. మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే ఇదో కాదో చెప్పండి. సిస్టర్ ఇన్‌స్టా లేదన్నారు. సో, నేను అందుకు ఇదే అనుకుంటున్నాను.